ఆంధ్ర కింగ్ తాలూకా అంటే ప్రతి ఒక్కడు ప్రతి అభిమాని చూసిన ప్రతి పబ్లిక్ కూడా ఉపేంద్ర గారి ప్లేస్లో పవర్ స్టార్ని ఊహించుకున్నారు. అక్కడ ఉపేంద్ర గారి ప్లేస్లో పవర్ స్టార్ గారిని ఊహించుకున్నారు. ఇంకా రామ్ ప్లేస్లో మిగతా ఫ్యాన్స్ చాలామంది డైలాగులు కూడా అదేమన్నారు థియేటర్లో కూడా. బట్ సినిమా పరంగా చెప్పుకుంటే ఫస్ట్ హాఫ్ స్లోగా ఉందన్న, బోరింగ్ అని అనిపించింది. బట్ సెకండ్ హాఫ్ మాత్రం చాలా ఎమోషనల్గా, అంటే ఒక ఫ్యాన్ హీరో కోసం ఎంత కష్టపడతాడు, ఆ హీరో కష్టాలు ఉంటే ఎన్ని కష్టాలు ఉంటాయి అనే దాన్ని తెలియజేశారు అంతే. అంటే ఒక చిన్న మెసేజే బట్ సినిమాటిక్గా చూపించారు. బట్ రాము తీసుకున్న పాయింట్ కూడా చాలా కొత్తగా అనిపించింది నాకైతే. అంటే ఈ విధంగా ఫ్యాన్స్ని ఈ విధంగా ప్రొటెక్ట్ చేసి, అంటే నిజంగా ఇది రియల్ ఫ్యాన్స్ సినిమా అన్నమాట. ఇది ఒక హీరోను ఒక డైరెక్టర్ ఒక సినిమాలో తీసింది కాదు. సో ఓవరాల్గా చూసుకుంటే ఫస్ట్ హాఫ్ బోరింగ్ అన్న, సెకండ్ హాఫ్ బాగా అనిపించింది. క్లైమాక్స్ మాత్రం కొంచెం ఎమోషనల్గా ఉంది. మరి బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ అనుకుంటే అంత అనిపించలేదు, కానీ హ్యాపీగా ఒకసారి మనం రామ్ గారి కోసం అయితే ఒకసారి ఇలా చూడొచ్చు అన్న సినిమా అయితే మాత్రం. ఒక ఫ్యాన్గా చెప్తున్నాను, ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక హీరో ఉంటారు అనమాట. ఆ హీరోకి మనం ఏంటో తెలిసినప్పుడు ఆ కిక్కే వేరే అన్నట్టు. ఈ మూవీలో అసలు చాలా చాలా బాగా చూపెట్టాడు. డైరెక్షన్ అయితే అసలు ఒక్కసారి చూసే ఫిల్మ్ కాదన్న, ఇంకెన్నిసార్లు అని చూడొచ్చు. ఇన్ని రోజులు నేను చాలా సినిమాలు చూశాను, కానీ ఈ సినిమాలో వచ్చిన కిక్ నాకు ఏ సినిమాలో రాలేదన్నమాట. అంటే ఒక ఫ్యాన్ హీరో కోసం ఏదైనా చేస్తాడు అని చూపెట్టాడు మూవీలో. కాకపోతే ప్రేమించిన అమ్మాయిని వదిలిపెట్టాడు. అసలు ఊరందరి నమ్మకంతో కట్టిన సినిమా థియేటర్ని తన హీరో కోసం అమ్మి చాలా బాగా చూపెట్టారనమాట. అమ్మాయి కోసం ఎవడైనా తాజ్మహల్ కడతాడు, కానీ ఈ మూవీలో మన రామ్ పోతినేని సినిమాలు కట్టాడు. ఎలా అనిపించింది బ్రో? చాలా బాగుంది సినిమా. అంటే ఒక సెటిల్డ్ పెర్ఫార్మెన్స్, ఒక ప్రాపర్ స్క్రీన్ ప్లే, ప్రాపర్ స్టోరీ, ఎక్కడ కావాలో అక్కడ సాంగ్స్ ఓవర్గా లేకుండా, ఎమోషన్ బాగుంది. ఫ్యాన్కి హీరోకి మధ్యన ఉండే బాండింగ్ ఏంటనేది అసలు ఆ డైరెక్టర్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో రాసుకున్నాడో. చివరిలో బయోపిక్ ఆఫ్ ఏ ఫ్యాన్ అన్నారు. నిజంగా ఒక అభిమాని బయోపిక్, నార్మల్గా ఎవరెవరో బయోపిక్లు తీస్తుంటాం కదా, ఒక అభిమాని బయోపిక్ ఉంటే ఎలా ఉంటుందో, తన హీరో పైన చూపించే అభిమానానికి హద్దులు ఉండవు అది అంటారు కదా. సో హద్దులు లేని అభిమానం అట ఇది. అభిమానం అని కూడా చెప్పలేం, తన దైవం పైన చూపించే ఆరాధ్యం అలాంటి వర్డ్స్ ఏమన్నా చెప్పొచ్చేమో. సో ఇప్పుడు ప్రతి మూవీ అంటారు కదా ఓన్లీ ఫర్ ఫ్యాన్స్ అని చెప్పి, ఇది మాత్రం ప్రతి ఒక్క సినిమా ఫ్యాన్కి అయితే కనెక్ట్ అవుతుంది. చాలా బాగా అనిపించింది అన్న, చాలా బాగుంది. ఎమోషనల్గా డెఫినెట్గా బ్యాక్ అనుకోవచ్చు. ఎందుకంటే ఒక మంచి స్టోరీ తీసుకున్నారు, అందరికీ కనెక్ట్ అయ్యే స్టోరీ తీసుకున్నారు కాబట్టి అందరికీ కనెక్ట్ అవుతుంది. ఒక మంచి హిట్ అయితే చేస్తారు. మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే మూవీలో ఒక సీన్ ఉంటుంది, ఒక రామాయణం గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ఒక సీన్ ఉంటుంది. అది ఒక్కటి చాలు సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ చెప్పుకోవడానికి. అది చాలా బాగా అనిపించింది. అండ్ క్లైమాక్స్లో వచ్చే ఒక ఎమోషనల్ సీన్స్ అయినా, హీరో ఫ్యాన్ మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ అయినా చాలా బాగా వర్క్ అవుతాయి. లేదు, కొంచెం సినిమాటిక్ యాడ్ చేసుకున్నారు. ఫస్ట్ హాఫ్ మొత్తం బయోపిక్ లా ఉన్నా సరే, సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంచెం సినిమాటిక్ లిబర్టీ మరి ఎక్కువ వాడేశారు. అంత షార్ట్ టైంలో అంత సంపాదించలేరు, బట్ ఏదో సినిమాటిక్ లిబర్టీ వాడారు. కానీ ఫ్యాన్ మూవీస్ చాలానే వచ్చాయి. ఇంతకుముందు పూరి జగన్నాథ్ సినిమాలు కూడా వచ్చాయి కదా, సో అలా ఉందంటారా సినిమాలు కూడా? మేబీ అంత లేకపోవచ్చు, కానీ బట్ బాగా ఎంటర్టైన్మెంట్గా ఉంది. ఒక ఎమోషనల్ డైలాగ్స్ అయినా లేదంటే సెంటిమెంట్ అయినా సరే అది చాలా వరకు కనెక్ట్ అవుతుంది. సో ఆ లెవెల్ వరకు వాళ్ళు న్యాయం చేస్తారు కాబట్టి హిట్ అని చెప్పుకోవచ్చు. ఆయనకి మంచి కంబ్యాక్ అయింది. తెలుగులో కూడా చాలా మంచి హిట్ అయితే అవుతుంది. హీరోయిన్కి క్యారెక్టరైజేషన్ అట్లా అనిపించింది? అంత ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ అనిపించలేదు, బట్ ఓకే తనంత వరకు బాగా చేసింది. అండ్ సాంగ్స్ కూడా పిక్చరైజేషన్ చాలా బాగున్నాయి, మ్యూజిక్ కూడా చాలా బాగా అనిపించింది. అండ్ మెయిన్గా చెప్పుకోవాల్సింది అయితే ఇంటర్వల్ బ్లాక్ ఒకటి, ఎమోషనల్ సీన్స్ ఒకటి, అండ్ ఈయన స్క్రీన్ ప్రెజెన్స్, ఉపేంద్ర గారి స్క్రీన్ ప్రెజెన్స్ అది చాలా బాగా అనిపించింది. అందరికీ ఉంటుంది, ఎందుకంటే మనం సినిమా నుంచి ఏం నేర్చుకోవాలి అనేది చాలా బాగా చూపించారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు సినిమాలను చూసి లేదు ఒక ఫ్యాన్ వార్స్ అలా కాకుండా మన